మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మాకు మార్నింగ్ ఒక 7-8 వరకు స్టేజ్లో రిహర్సల్ అండ్ సెటప్ జరుగుతూ ఉండేది అనమాట. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ టు వైజాగ్. అంటే వైజాగ్లో బీచ్ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ప్రోగ్రామ్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో అన్ని అవి వచ్చేప్పుడు ఇందాక రూమ్కి వచ్చారు. సో వీఆర్ ట్రైంగ్ టు కోప్ విత్ ద టైం. ఎక్స్ట్రీమ్లీ సారీ, వీ అపాలజైజ్ టు ద ఎంటైర్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ ద డిలేస్ కాస్ట్. వచ్చిన ఎవరో ఒక సార్ మీటింగ్ అంటారు, సారీ సార్, అట్లీస్ట్ మీరు కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటారని కోరుకుంటున్నాం. బట్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అట్ ది షో అండ్ వీ కెన్ ప్రామిస్ యూ దాట్. థ్యాంక్ యూ. Thank you so much, sir. So like, I have some questions to ask. చాలా మంది కూడా చాలా మనసులో questions అనేది ఉంది. So we are very much thrilled and excited to know the answers from you. Are you ready for that? Lovely. So the first thing is like, మీరు ఎప్పుడైనా స్టూడియోలో ఉంటూ చాలా mesmerizing రూపంలో చాలా అద్భుతాలు చేస్తూ వచ్చారు. So when it comes to live performance, like how your experiences and ఒక fan base కి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు? ముందు నుంచి కూడా మీకు తెలుసు నాకు హౌ ప్యాషనేట్ ఐఎమ్ అబౌట్ షోస్ అండ్ కాన్సర్ట్స్ అని. అండ్ వే బ్యాక్ ఆనందం టైం నుంచి కూడా ఐ థింక్ ఐ వాజ్ వన్ హూ స్టార్టెడ్ లైక్ సినిమాకి ఎవరైతే కంపోజ్ చేస్తారో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ఒరిజినల్ సింగర్సే వచ్చి సాంగ్స్ని కానీ మూవీని కానీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన ఆనందం. ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ గెటింగ్ ఆల్ ఒరిజినల్స్. అప్పటి నుంచి అది ఒక ఫార్మాట్ అయిపోయి ట్రెండ్ అయిపోయి ఇప్పుడైతే ఒక నార్మల్ ప్రొసీజర్లా కూడా అయిపోయింది. దెన్ ఒక టైం తర్వాత ఐ ఆల్సో గాట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ దీస్ LED స్క్రీన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఆడియో లాంచెస్ and all that. దాని తర్వాత అది కూడా ఒక రెగ్యులర్ ఇది అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ I'm so glad that the things that we start చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మాలిటీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో we had అంటే DSP Live India టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఇప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడ నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో ఆశతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీదే చూస్తాం. అంటే అందరూ విఐపి గ్యాలరీలోనో ఫ్రంట్ జోన్లోనో ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ చూసినప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా, ఇంక మళ్ళీ స్టేజ్కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది. సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే వెన్ వీ స్టార్టెడ్ ఇండియా టూర్ ఐ మేడ్ ఇట్ వెరీ షూర్ దట్ స్టేజ్ నుంచి ఐ మీన్ సపోజ్ ఇది స్టేజ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఆడిటోరియం ఎండ్ ఆఫ్ ది స్టేడియం వరకు ఐ హ్యావ్ ఎ ర్యాంప్. అందరూ అంటారు అదే 1 కిలోమీటర్ ఉంది లోపల, 1/2 కిలోమీటర్ ఉంది, అలాగే ఎక్స్ ర్యాంప్ కూడా. సో వాట్ ఐ డూ ఇస్ ఐ గో రన్ అండ్ వాక్ అండ్ ఆ ఎడ్జ్లో స్టేజ్ ఉంటుంది, సెంటర్లో స్టేజ్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్జెస్లో స్టేజ్ ఉంటుంది మేడం. సో ఐ గో టు ఎవ్రీ గ్యాలరీ అండ్ పర్ఫార్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు కూడా మాతో పాటు. సో మన షోస్లో నేను చెప్పేది ఏంటంటే ఏ సీట్లో ఉన్న విఐపీసేనబ్బా, మీరే మా విఐపీస్ ఎప్పుడు కూడా. సో అలాగే వైజాగ్లో కూడా పోర్ట్ స్టేడియంలో ఫస్ట్ టైం ఐ థింక్ యూ విల్ బి అమేజ్డ్. అదే అంటున్నాను కదా, లాస్ట్ నైట్ నుంచి మేము మార్నింగ్ 7-8 వరకు స్టేజ్ దగ్గర ఉండి మేకింగ్ షో దట్. అండ్ ఏసీటీసీ, థ్యాంక్స్ టు ఏసీటీసీ అండ్ హేమంత్ గారు because they have been working very hard and putting a lot of money into the construction of the stage and the entire show. So నాకు ప్యాషనేట్ పీపుల్తో వర్క్ చేయడం ఇష్టం. అలాగే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఏసీటీసీ హేమంత్ రండి కొంచెం. ఓకే, దట్స్ హేమంత్ ఆఫ్ ఏసీటీసీ, ద మ్యాన్ బిహైండ్ ద ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ హేమంత్. హైదరాబాద్ షో, దాని తర్వాత బెంగళూరు షో చేసాం మొన్న మార్చ్లో.
లాస్ట్ మంత్ అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ అగైన్. అక్కడైతే మన ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. శివరాజ్ కుమార్ సార్, పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యామిలీ, కిచ్చర్ సుదీప్ గారు, గోల్డెన్ స్టార్ గణేష్, ఆఫ్ కోర్స్ మన ప్రభుదేవ గారు అండ్ మేహర్ రమేష్ గారు, లాట్ ఆఫ్ పీపుల్, గణేష్ ఆచార్య మాస్టర్, ఎంటైర్ ఇండస్ట్రీ, మ్యూజిక్ సింగర్స్ అందరూ కూడా. సో దే ఆల్ ఎంతో ప్రేమతో వచ్చి మా షో పెద్ద సక్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చే వరకు నేను ఫీల్ అయ్యే స్పెషాలిటీ ఏంటంటే, వైజాగ్ వచ్చి సినిమా ఇండస్ట్రీకి అదొక స్పెషల్ ప్లేస్, అవునా కదా? సో వైజాగ్లో ఉన్న క్రేజ్ సినిమాలకి అంత ఇంత కాదు. సో ఇక్కడ ఉండే క్రౌడ్ కానీ, ఎనర్జీ కానీ, ఇదంతా మేము చాలా సినిమాలకి లైక్ రంగస్థలం కానీ, దాని తర్వాత సర్లేరు నీకెవరు కానీ, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి వైజాగ్లోనే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా జరిగినాయి. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ ద ఎనర్జీ ఆఫ్ వైజాగ్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి ఎ వెరీ వెరీ స్పెషల్ షో టు షో ఆల్ అవర్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ వైజాగ్. Lovely. Right. So one more thing, very exclusive, about you offline lo enta energetic ga untaru, online performance ki vachinappudu kuda daniki minchi ekku energy untaru. So what is the secret behind? ఎనర్జీకి ఇప్పుడు సీక్రెట్ ఏమి ఉండదండి. అంటే అందరూ మనకి ఇచ్చే ప్రేమే మన ఎనర్జీ. ఓకే, సో ఇది కొట్టచ్చు. సో ఆ ప్రేమ మనం పొందాలంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ చాలా జెన్యూన్ అయి ఉండాలి. సో ఇట్స్ ఆల్వేస్ దాని ఏమంటారు, మ్యూచువల్ మాట. సో దేంట్లోనే మోసం చేయొచ్చు, కానీ ఈ ప్రేమ ఇచ్చి పుచ్చుకునే విషయంలో మోసం చేయలేని ఎవరు. అంటే ఫేస్లోనే తెలిసిపోద్ది వీడు నిజంగా మనల్ని ప్రేమిస్తాను లేదా అని. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు తెలిసిపోద్ది, మీరు నన్ను ప్రేమించడం నాకు తెలిసిపోద్ది. ఈ ప్రేమలో వచ్చే ఎక్స్చేంజ్ ఈ ఎనర్జీ మాట. సో మాకు ఇన్ని రోజులు రాత్రి బాబులు నిద్ర లేకుండా మేము రిహర్సల్స్ చేస్తున్నామంటే ఏదో మా షో సూపర్గా వచ్చేయాలనేది ఎప్పుడు కూడా నా టార్గెట్ అవ్వదు. మన షోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ మెమరీ అవ్వాలి, ఫెంటాస్టిక్ మెమరీస్తో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు కూడా నేను యూఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ, సింగపూర్, ఎక్కడెక్కడ మలేషియాలో కానీ ఎక్కడ పర్ఫామ్ చేసినా మళ్ళీ 4 years తర్వాత 5 years తర్వాత అదే కంట్రీకి ఊరికి వెళ్ళినప్పుడు ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ కమ్ విజిట్ మీ వేరింగ్ మై టీ-షర్ట్స్. ఆ డిఎస్పీలో కూడా టీ-షర్ట్స్ ఎప్పుడు 4-5 years బ్యాక్ మేము షోస్లో ఇచ్చుంటాం. అవి వేసుకుని వచ్చి దే టెల్ మీ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ దే హ్యాడ్ ఫ్రమ్ ద షోస్ మాట. అంటే ఒక 4-5 years తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఆ మెమరీస్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా షోస్లో నేను మాత్రమే కాదు, ఉన్నవాళ్ళు అందరూ పర్ఫామ్ చేస్తారు నాతో పాటు. శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటారు, అరే నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటారు. అలాగే మన షోలో ఆ గ్యాలరీ, ఈ గ్యాలరీ, ఈ జోన్, ఆ జోన్, రాక్ స్టార్ జోన్, రింగ జోన్, ఏ జోన్ వదిలిపెట్టాం, అందరినీ దత్తత తీసుకుని మొత్తం వైజాగ్ని దత్తత తీసుకుని ఆ షో వరకు మేము డాన్స్ చేపిస్తాం, ఆడిస్తాం, పాడిస్తాం. సో ఫైనల్ గా ఇందులో మీరు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, డోంట్ స్టాప్ డాన్సింగ్, పోనకాలు లేదే. Super. And last and final question, like నాకు తెలిసి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లో ఒక అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. బట్ మీ జర్నీ వచ్చేసరికి ఇప్పుడు అప్స్ మేము చూస్తూ వస్తున్నాము. అండ్ అందులో లైక్ కొత్తదనం ఏం వస్తుంది, లైక్ హౌ యువర్ థాట్ ప్రాసెస్ గోస్ ఇన్ దట్? మంచి క్వశ్చన్ అడిగారు. తెలుసు తెలియకు ఎప్పుడు అప్సే ఉంటాయి మన లైఫ్లో, ఎప్పుడు వరకు అప్సే ఉంటాయి. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే మన మనసు క్లీన్, ఓకే, అండ్ మనం చేసే పనిని, మనుషుల్ని జెన్యున్గా ప్రేమించగలిగితే ఆ విషయం దేవుడికి తెలిసిపోతుందన్నమాట. మధ్యలో ఎవడో మోసం చేయలేడు. సో అందుకే నేను ఎప్పుడు ఎవరన్నా ఒక మాటను ఏమన్నా చుట్టూ ఏం జరిగినా ఓకే ఓకే అందరూ మనకి చెడు చేసే వాళ్ళు అందరూ నాకు చైల్డిష్గా కనిపిస్తుంటారు. ఓకేనా, వాళ్ళు మనకి చెడు చేసే వాళ్ళు చూస్తే నాకు జాలి వేస్తుంది, అయ్యో పాపం అనుకుని. సో అలా జాలి వేసి వాళ్ళ పక్కన పెట్టేసి మంచి చేసే వాళ్ళు ప్రేమిస్తూ మనం అందరికీ మంచి చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆపేవాడే లేడు, తగ్గేదే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లాస్ట్ అండ్ వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చామ్ రూపంలో రీసెంట్ గా మనకి కుబేర్ సినిమాలో ప్రోమో అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ అందులోనే మీ రాక్ స్టార్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? Yes. Yeah, Kubera is an amazing movie. శేఖర్ కమల గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. నేను శేఖర్ కమల గారు ఇన్ఫాక్ట్ చాలా ఇయర్స్ గా వర్క్ చేయాలి, 2-3 మూవీస్ అనుకున్నాం. బట్ ఇప్పుడు డేట్స్ వల్ల దాని ఏదో కారణం వల్ల మిస్ అవుతూ వచ్చింది. నాకు శేఖర్ కమల గారు అంటే చాలా ఇష్టం, నేనంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. సో ఫైనలీ వి వర్కింగ్ ఆన్ దిస్ మూవీ. అండ్ అందులో ఒక హ్యాపీ ఇదేంటంటే ఇట్స్
what you call very different film from what Shekhar garu has done before. So అందువల్ల we are really enjoying that, and Dhanush garu, Shekhar Kamla garu, నేను again మన శ్రీవల్లి రష్మిక గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు అనే స్టార్ గా వేరే రేంజ్ లో ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. మొన్నే పోయిరా 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 మహారాజా లాగా దర్జాగా పోయిరా ఈ సాంగ్ ఇప్పుడు 20th రిలీజ్ కాబోతుంది. ధనుష్ గారితోనే తెలుగులో తమిళ్లో పాడించాం అండ్ చాలా బాగా వచ్చింది. భాస్కర్ భట్లు గారు ఎక్సలెంట్ లిరిక్స్ రాశారు, తమిళ్లో వివేక్ గారు రాశారు, అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అండ్ ఐ థింక్ యూర్ ఆల్ గోయింగ్ టు లవ్ దట్ ఫిల్మ్ as well. Wow, we are so much eagerly waiting for this experience. Well, thank you so much, sir. Now moving on, next I would, gives me an immense pleasure to invite on stage our CEO of ACTC, Mr. Hemant. సార్ మ్యాటర్ ఏంటంటే ప్రెస్ మీట్ మీరు అడిగితే మీకు చెప్తా, ఇక్కడ అడిగితే మీరు చెప్తా అంతే, అంతకంటే నాకు ప్లానింగ్ ఏం తెలియదు. అంటే మీకు ఈవెంట్ గురించి చాలా ఉండొచ్చు కాబట్టి మాకున్న క్వశ్చన్స్ ప్లీజ్ యాజ్ పర్ మై అంటే ఇప్పుడు పూర్తిగా కూడా ఈ స్టేజ్ వరకు మీరు వెళ్ళారు కదా, స్టేజ్ అంటే రిహార్సల్స్ జరిగాయి కదా, పూర్తిగా ఎంతవరకు క్రౌడ్ వచ్చే అవకాశం, ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్ చేస్తారు, ప్రతి నాట్ ఓన్లీ వైజాగ్, బెంగళూరు, చెన్నై చాలా చోట్ల చేశారు కదా, కంప్లీట్ గా దీనికి వేరియేషన్ కనిపిస్తుందా? స్టేజ్ వరకు కూడా ఎంతవరకు క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? ఈవెంట్ మేనేజర్స్ మీకు ఏం చెప్తున్నారు? హేమంత్ గారు రండి. అంటే క్రౌడ్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఈవెన్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో. అండ్ ఇన్ఫాక్ట్ మీకు తెలిసిందే కదా, హైదరాబాద్ బెంగళూరే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్రౌడ్ అయింది. నీకు వైజాగ్ ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. సో బికాస్ అదే అంటే నా వైజాగ్ ఈజ్ అ స్పెషల్ ప్లేస్ విచ్ ఈస్ అంటే ఏ సినిమా అన్న బ్లాక్ బస్టర్ ఇవన్నీ డిసైడ్ అయ్యేది కూడా నాకు తెలిసి వైజాగ్ ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు డిసైడ్ అవుతుంది. సో అందువల్ల ఐ థింక్ ద షో మాక్సిమం క్రౌడ్ ఆర్ మోస్ట్ ఎనర్జెటిక్ క్రౌడ్ ఈస్ గోయింగ్. అఫ్ కోర్స్ మాకు గ్రౌండ్ సైజ్ని బట్టి దాన్ని బట్టి మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి ఇంతమంది ఉండి, బట్ దాని మించి ఉంది రెస్పాన్స్. బట్ వీఆర్ ట్రైంగ్ టు అకామిడేట్ యాజ్ మచ్ as possible. వైజాగ్ లో మీ పోస్టర్ పడగానే పూర్తిగా హౌస్ఫుల్స్ అయిపోయాయి, ఎందుకంటే టికెట్స్ అనేవి చాలా వరకు హాట్ కేక్స్ లో అమ్ముడిపోయాయి. అది మాకు అర్థమవుతుంది. కాకపోతే హాట్ కేక్స్ లో అమ్ముడిపోయాయి, కానీ ఆ అకామిడేషన్ అనేది అక్కడ చేయగలరా? ఎందుకంటే మీ పోస్టర్ కనిపించగానే చాలా మంది ఫ్యాన్స్ కూడా వైజాగ్, నాట్ ఓన్లీ వైజాగ్, టోటల్ కూడా ఉత్తరాంధ్ర చాలా చోట్ల నుంచి కూడా ఫ్యాన్స్ అనేవి రావడానికి చాలా మంది వస్తున్నారు. అయితే అకామిడేషన్ మీద చేయగలరా అనేది మా క్వశ్చన్. That's a good question. Actually మంచి క్వశ్చన్ అడిగారు ఆయన. సో దట్ we can clear this. So because every show చేసినప్పుడు ఏంటంటే నా వరకు నేను ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అంతే ఏసీటీసీ వాళ్ళు కూడా దే హావ్ డన్ ఆల్ బిగ్ షోస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్గానే అసలు సెక్యూరిటీ కానీ ఎంట్రీస్ కానీ ఫస్ట్ ప్లాన్ నుంచి మేము కూర్చొని అన్ని చూసుకుంటాం అన్నమాట. సో మొన్న కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సౌండ్, ఫైర్, గీర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ అందరూ వచ్చి వెన్యూలోనే మొత్తం అన్ని చూసి మొత్తం పర్మిషన్ లెటర్స్ అన్ని కూడా గ్రాంట్ చేశారు కూడా. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్ అండ్ దే నో దట్ ద ప్లాన్ అండ్ మీరు అడిగినట్టు ఆల్ అకామిడేషన్స్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్రాపర్లీ అరేంజ్. సార్ ఇప్పటి వరకు సార్ డిఎస్పీ గారు ఇక్కడ సార్ ఇక్కడ ఇప్పటి వరకు 3 times మీరు ఇక్కడ ప్రోగ్రామ్ అనుకున్నారు, అది 3 programs కూడా క్యాన్సిల్ అయ్యాయి. దానికి ప్రధాన కారణం ఏంటి? సార్ అగైన్ గుడ్ క్వశ్చన్. క్యాన్సిల్కి పోస్ట్పోన్కి స్పెల్లింగ్ మాత్రమే కదా సార్, మీనింగ్ కూడా డిఫరెన్స్ ఉంది. క్యాన్సిల్ అంటే జరగకపోవడం, పోస్ట్పోన్ అంటే కొన్ని రోజుల తర్వాత జరగడం. ఇది క్యాన్సిల్ కాదు, పోస్ట్పోన్. ఎందుకంటే ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ మాకు పర్మిషన్ ఇస్తున్నారు, ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇకపై షోస్ జరగకూడదు ఏదో రూల్ పాస్ చేశారు. సో నేనేంటంటే ఎప్పుడు లా అబైడింగ్ పర్సన్. అరే ఇటు వన్ వే అంటే అటు ప్రాణం పోతున్నా సరే అటు ఇటే వెళ్తాను నేను. అమ్మాయిలు మీలాగా ఎక్స్పోజ్ వెళ్ళిపోండి నేను ఊరికి, వాళ్ళంటే ఏమనంటారు మిమ్మల్ని అంటున్నా. ఓకే మీరందరూ నా ఫ్యాన్స్ కదా, వీ లవ్ యూ. సో నేను అంత రూల్స్ ఫాలో చేస్తామన్నమాట. సో అప్పుడు ఆ రూల్ పాస్ అయింది కాబట్టి దెన్ వీ హ్యాడ్ టు ఇమీడియట్గా మనం ఆర్గనైజ్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు షిఫ్ట్ టు పోర్ట్ స్టేడియం. సెకండ్ టైం ఏమైందంటే మేము బెంగళూరులో చేసిన చాలా పెద్దగా జరిగింది, హైదరాబాద్ అండ్ బెంగళూరు. వైజాగ్కి కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ మేము ఆర్డర్ చేస్తాం, అది ఆ డేట్కి రావడం కష్టం అవుతుంది అండ్ వీ హ్యాడ్ సమ్ అదర్ టెక్నికల్ అని చెప్పి ఈ డేట్కి అయితే అన్ని కుదురుతాయి, ఈ డేట్ పెట్టుకున్నాం అంతే. ఏంటంటే పోలీసులు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వార్తలు వచ్చినాయి, తర్వాత ఏం కన్విన్స్ చేశారు సార్ వాళ్ళని? సార్ కన్విన్స్ చేయడం అసలు నేను ట్యూన్ చేసినా కన్విన్స్ చేయను, ఏం చేసినా కన్విన్స్ చేయను. మనం చేసే పని నచ్చాలంటే డైరెక్ట్గా వెళ్ళి సార్ నా ట్యూన్ పెట్టుకోండి అని కన్విన్స్ చేసే పద్ధతి నాకు లేదు. కాబట్టి లైఫ్లో ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయను, ఎందుకంటే మనం ఇప్పుడు కన్విన్స్ చేయకూడదు సార్. మనం చేసే పని బాగుంటే వాళ్ళే ఓకే అంటారు. అలా మేము చేసే పని బాగుంది కాబట్టి వాళ్ళే వచ్చేసా సూపర్ అమ్మ అని చెప్పి అన్నారు. ప్లస్ పైగా మధ్యలో వచ్చిన న్యూస్ దానికి దీనికి యాక్చువల్ సంబంధం లేదు. బట్ ఏంటంటే వాళ్ళు
దే మోర్ కాన్షియస్, అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అంతే. సో బట్ మేము అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే అంటున్నా, కమిషనర్ గారి దగ్గర నుంచి ఏసీపీ గారి దగ్గర నుంచి అందరూ ఎవ్రీబడి కేమ్ అండ్ సా ద హోల్ థింగ్ అండ్ దే వర్ ఆల్ సో హ్యాపీ విత్ అరేంజ్మెంట్స్. ఎందుకంటే జనరల్గా షోస్ అనేటప్పుడు ఏంటంటే చెప్పిన అరేంజ్మెంట్ ఉంటాయా లేదా అనేది వాట్ యు కాల్ జనరల్ ఇదే. అందుకే ఆయన అడిగిన గుడ్ క్వశ్చన్ ఎందుకన్నారంటే అందరూ వచ్చి చూసి మేము ఓపెన్గా వాళ్ళ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేసి అండ్ దే ఆల్సో కోఆపరేటెడ్ a lot and we would like to thank all the people and all the ministers and all commissioner అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఓపెన్గా వాళ్ళకి ప్రెజెంట్ చేసాం, దే కేమ్, దాన్ని ఏమంటారు మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు. కరెక్ట్. సో ఆడిటర్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి మొత్తం అంతా అయిన తర్వాతే లెటర్ ఇచ్చాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇది. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు పర్సనలీ థ్యాంక్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు for supporting our event and everybody from Vizag. సార్ అక్కడ సెక్యూరిటీ పరంగా అంతా కూడా ఏసీడీసీ ఈవెంట్ వాళ్ళే చూసుకుంటారా లేకపోతే విశ్వనాథ్? అవును సార్, అంటే ఏ షో అయినా సరే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రొడక్షన్ అంటాం కదా, లైక్ ఇన్ మన లాంగ్వేజ్ లో ప్రొడక్షన్ అంటాం, అంటే హూ ఇస్ ప్రొడ్యూసింగ్ దిస్ షో అంటే ఏసీటీసీ అండ్ హూ ఇస్ ప్రమోటింగ్ దిస్ షో ఏసీటీసీ. సో ఏసీటీసీ ఇస్ వన్ పాయింట్ థింగ్ బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. హైదరాబాద్ ది బెంగళూరుది దే డిడ్ కాబట్టి ఎవ్రీబడి వాజ్ ఇన్ఫాక్ట్ మేము హైదరాబాద్ షో చేసిన తర్వాత ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి బెంగళూరు షో మేము చేసినప్పటికీ మిగతా ఆర్టిస్ట్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్ అందరూ దే హ్యాడ్ కమ్ టు అవర్ బెంగళూరు షో టు సీ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అంత పెద్దగా టాక్ స్ప్రెడ్ అయింది అండ్ దే వర్ సో హ్యాపీ విత్ ఆర్గనైజింగ్. అండ్ ఇప్పుడు చూసారంటే హైదరాబాద్ వి డిడ్ ఫస్ట్ టైం డ్రోన్ షో ఇన్ సింక్ విత్ లైవ్ షో. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఐ థింక్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ నోబడీ హస్ డన్. డ్రోన్ షో చాలా జరిగినాయి బట్ మేము కింద పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే స్కైలో దానికి సింక్ లో డిజైన్స్ రావడం అనేది ఎక్కడ జరగల. సో అవి అలాంటివి ఇంకా ఈ ర్యాంప్ నేను చెప్పాను ఇందాక, అది కానీ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది. అండ్ అలాగే ఒక ఇంటర్నేషనల్ డీజేతో మేము లేజర్ షో ఇన్ సింక్ రీమిక్స్ చేసే సాంగ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ అ స్పెషల్ ఐటమ్. సో అలాగే బెంగళూరులో కూడా వీడి లాట్ ఆఫ్ స్పెషల్, అలాగే వైజాగ్లో కొన్ని స్పెషల్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఎంత చెప్తానంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ, యాజ్ ఆర్గనైజర్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. We are trying to give a larger than life experience to all the people. So దీంట్లో ఈ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గర నుండి ప్లాన్ చేసి చూసుకొని వాళ్ళు ఇప్పటి నుంచి కదా ఎన్నో నెలల నుంచే ఇది తీసుకున్నారు. మధ్యలో ఏంటంటే ఇవన్నీ రావడం మేమే అసలు చెక్ చేసుకోండి సార్ అంటే దే చెక్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ లైక్. ఎందుకంటే కొన్ని షోస్లో ఇది కరెక్ట్ అని, ఎందుకంటే కొన్ని షోస్లో తప్పవడాలు కూడా జరిగినాయి కదా. సో నేను వాళ్ళకి కూడా ఒక భయం, బికాస్ మా భయం ఏంటంటే మన కోసం ఇంత ప్రేమతో వచ్చే ఆడియన్స్కి ఎక్కడ ఇది ఏ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. సో నా ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండ్ దే మోర్ దెన్ హ్యాపీ. Like any questions which is related to the event ఉంటే అడగండి. అవును సార్, లేదు సార్ ఆ గ్రౌండ్ కెపాసిటీ స్క్వేర్ ఫీట్ అని మెషర్ చేసి పెట్టాం. 1100 కార్స్ కి పార్కింగ్ మార్క్ చేసి మనం సబ్మిట్ చేస్తాం. వాళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మార్క్ చేసుకున్నారు. అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు అంతవరకు ఉండదు ప్లేస్ సరిపోదని చెప్పి అడిషనల్ ప్లేసెస్ మనం తీసుకున్నాం. ఈవినింగ్ వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, నేను ఈవినింగ్ తర్వాత పర్మిషన్ ఇచ్చానని చెప్తున్నారు. అదే అడిషనల్ ప్లేసెస్ మనం తీసుకున్నాం, పక్కన తీసుకొని ఆ ప్లేసెస్ అని మార్క్ తీసుకున్నారు సార్. అడిషనల్ ప్లేసెస్ అది పక్కన ఒక గ్రౌండ్ అని తీసుకున్నాం సార్. ఫ్రీ షటిల్ సర్వీస్ చేస్తున్నాం, ఎందుకంటే పార్క్ చేసుకుని అక్కడికి రావడానికి షటిల్ సర్వీస్ కూడా అరేంజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్ ఆయన ఇంట్రెస్ట్ అడుగుతారు చెప్పండి సార్. అవును సార్, ఆ స్పెషల్ ఐటమ్స్ సర్ప్రైజ్ సార్, మీరు షోలో తెలుస్తుంది మీకు. మీరే అదే మీరు వస్తే తెలుస్తుంది. మీరు వస్తున్నారా షోకి? వచ్చి ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఏ షోలో కూడా స్పెషల్ ఐటమ్స్ ఏంటి మేమేమి ముందు రిలీజ్ చేయాలి, అన్ని కూడా షోలోనే సర్ప్రైజ్. అండ్ ఎవ్రీ షోకి అప్పుడే కదా సర్ప్రైజ్ ఉంటుంది. అరే మీకోసం సర్ప్రైజ్ ఉంది, సర్ప్రైజ్ చెప్తే ఈ సర్ప్రైజ్ ఉంటుంది. సార్ రండి, ఆయన హీ వాంట్స్ టు డెడికేట్ ఎ సాంగ్. చెప్పండి.
అది ఆర్గనైజర్స్ మాట్లాడతారు సార్ ఆయన సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ ఏదైనా షోకి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటే యూ కెన్ ఆస్క్ దాట్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమైనా సెక్యూరిటీ రిలేటెడ్ కన్సర్న్స్ ఉంటే యూ కెన్ లేటర్ ఆన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ బట్ డెఫినెట్లీ దేర్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ క్వశ్చన్స్. సార్ ఒక నిమిషం సారీ, ఆయన చాలా ప్రేమతో ఏదో సాంగ్ డెడికేట్ చేయాలి వచ్చారు, పాడండి మీ అందరి కోసం. మీకు ఒక టై హార్ట్ ఫ్యాన్ అన్న, మీరు మా ఫోక్ మ్యూజిక్ కి ఇచ్చే ప్రామినెన్స్ మాకు చాలా అంటే అది అంటే ఎవరన్నా మీరు ఇచ్చినంత ప్రామినెన్స్ ఫోక్ మ్యూజిక్ కి మీకు చాలా టై హార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ మీకు వైజాగ్ లో ఉన్నారన్న. సో మా తమ్ముడు దైవిక్ తను చాలా మంచి వాయిస్ తో ఒకసారి మీకు మా వైజాగ్ నుంచి ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం. సూపర్. ఇదిగో మీ వైజాగ్ అబ్బాయి చాలా ప్రేమతో పాట పాడవచ్చు, మీరు ఎంకరేజ్ కొట్టాలి క్లాప్స్. మండే తులిమి నడగండే తెలియది మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుంది బదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తరువంతా విరుబూసే ఛాయలే వరమాలే దరిచేరే తీరాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వరపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతి నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. సూపర్ సూపర్. సరే ఇప్పుడు చూస్తారా, ఇదే సంగీతం ఉన్న స్పెషాలిటీ. ఇది ఎవరు వాయిస్తారు ఎక్కడ వాయిస్తారు అనేది కాదు, వాయించేవాడు బాగా వాయిస్తే అది ఎవరు పాట అయినా ఎవరు వాయించినా అందంగా ఉంటుంది, మన మనసులో ఆనందంతో నింపుతుంది. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్. సారీ దైవిక్ పేరు అదిరిపోయింది. దైవిక్ మీ పేరుని దైవం ఉంది, దేవి నా పేరులో దైవం ఉంది, యాక్చువల్ మన అందరిలోనే దైవం ఉంటుంది. మీ అందరూ రిలీజ్ అయితే మొత్తం దైవం మన దగ్గర ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ దైవిక్. అండ్ మీ పేరు విజయ్, విజయ్లో విజయ్ ఉంటుంది. సో ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. సో దైవిక్ అండ్ విజయ్కి ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ వచ్చి రేపు మన షోలో స్టేజ్లో అసలు ఈ సాంగ్ అంతమంది ముందు వాయిస్తే ఎలా ఉంటుంది. So guys, please come tomorrow and in my show you're performing with me on the stage. Okay, the same song, Galgal. And ఇందులో ఇంకొక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా అయిపోయింది నాకు ఇప్పుడు. అంటే ఒకటి దైవిక్ చాలా అందంగా చాలా ఎక్స్ప్రెసివ్గా పాడారు, ఆయన కూడా చాలా బాగుంచారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫాదర్కి మా డాడీకి చాలా చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. ఎప్పుడు ఇచ్చిన ఈ సాంగ్ కూడా చెప్పారు, సీతారాం శాస్త్రి అంకుల్ రాసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వాట్ యు కాల్ లిరిక్స్ ఇది. అండ్ మా స్వర్గీయ బాలు గారు, సో మా డాడీ కోసం బాలు గారి కోసం సీతారాం శాస్త్రి గారి కోసం పైనుంచి మనకి బ్లెస్సింగ్స్ పంపడం కోసం రేపు ఈ సాంగ్ వీళ్ళిద్దరు చదివితే మనం మన వైజాగ్ స్టేజ్ మీద పాడించి దగ్గరలో పెడతాం. ఓకే సో విల్ సింగ్ గల్ 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 గలం గలం గల గల్ 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 గల్. ఇందులో గలం గలం గల గల్ గల్, ఎవ్రీబడి గల్ 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 గలం గలం గల గల్ గల్, హే గల్ 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 గలం గలం గల గల్ గల్. So Vizag, let's rock tomorrow. Thank you man, thank you Devik, thank you Vijay, so sweet of you, thank you. Please take their numbers and follow with the money.